ఢిల్లీ క్యాపిటల్స్ పై ఓటమి బాధలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రహమాన్ స్వదేశానికి తిరిగి వెళ్లినట్లు సమాచారం. వరల్డ్ కప్ జరగనున్న అమెరికా వీసా పనులు పూర్తి చేసుకునేందుకు బంగ్లాదేశ్ కు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సన్ రైజర్స్ తో మ్యాచ్ నాటికి అతడు అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. వారం రోజుల పాటు ముస్తాఫిజుర్ స్వదేశంలో ఉండనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 8న కోల్కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ నాటికి ముస్తాఫిజుర్ ఇండియాకి తిరిగి వచ్చే ఛాన్స్ ఉందని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వర్గాలు తెలిపాయి. ముస్తాఫిజుర్ ఇప్పటి వరకు ఆడిన 3 మ్యాచ్ల్లో 7 వికెట్లు తీశాడు. ప్రస్తుతానికి లీడింగ్ వికెట్ టేకర్ గా కొనసాగుతున్నాడు. మరోవైపు ఢిల్లీతో మ్యాచ్ లో ధోని కుంటుతూ కనిపించడం కూడా అభిమానులను కంగారు పెడుతోంది. కాగా ఐపీఎల్ 17వ సీజన్ ఆరంభ మ్యాచ్ లో బెంగళూరును ఓడించిన సిఎస్కే అనంతరం గుజరాత్ టైటన్స్ పై విజయం సాధించింది. అయితే 3వ మ్యాచ్ లో మాత్రం అనూహ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో పరాజయం పాలైంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చెన్నై 3వ స్థానంలో ఉంది.